వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి గోరెట్ల మాధవ్కి అయితే పోలీసులు షాక్ ఇచ్చారు. ఇప్పుడైతే ఆయన నెక్స్ట్ జైలుకు వెళ్లే క్రమంలో ఈయన నంబరే ఉండబోతుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దానికి గల కారణాలు ఏమిటి, ఆయన ఏ కేసులో వెళ్ళబోయే అవకాశం? ఈయన మాత్రం పోక్సో చట్టం కింద ఈయన మీద కేసు నమోదైంది. వాసిరెడ్డి పద్మ అనే మహిళ మాత్రం ఈయన మీద కేసు పెట్టింది. అంటే ఒకానొక సమయంలో ఈయన మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు, అత్యాచార ఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే బాధితురాల మహిళ ఉందో తన గురించి తన పేరు క్లియర్ కట్గా డైరెక్ట్గా చెప్పడం జరిగిందంట. అంటే ఎంత పెద్ద ఇష్యూ జరిగినప్పటికీ కూడా మహిళల గురించి వాళ్ళ పేరు క్లియర్గా ఎవరు కూడా మెన్షన్ చేయరు, డైరెక్ట్గా ఎవరు కూడా మాట్లాడారు. జస్ట్ మహిళ లేకపోతే యువత అనే విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తారు. కానీ ఈయన అట్లా కాకుండా డైరెక్ట్గా ఎవరైతే బాధిత మహిళ ఉందో తన జీవితం మీద మచ్చపడే విధంగా, తను డైరెక్ట్గా గుర్తించే విధంగా తన పేరు మాట్లాడాడని చెప్పేసి వాసిరెడ్డి పద్మ అనే మహిళ మాత్రం పోక్సో చట్టం కింద ఈయన మీద కేసు పెట్టింది. ఇప్పుడు కాదు, 2022లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదంటే మన అందరికీ తెలిసింది. మరి జగన్మోహన్ రెడ్డి లోపల మతలబ్ చేయడం కానీ ఇదంతా కూడా. సో ఇప్పుడు మాత్రం ఆయన్ని అరెస్ట్ చేయడానికి యంత్రాంగం సిద్ధమైపోయింది. పోక్సో చట్టం కింద ఈయన అరెస్ట్ చేసి బొక్కలో వేయడానికి మాత్రం పోలీసులు రెడీ అయిపోయారు. అంటే ఈయన ఒక్కడనే కాకుండా ఈ పార్టీలో ఈ తరహాలో ఎవరెవరైతే బిహేవ్ చేశారో ఎదుటి వాళ్ళని, అంటే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం కానీ, ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎదుటి వ్యక్తిని తప్పుగా దూషించి ఇక్కడ మన సోషల్ మీడియాలో పెట్టినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా ఒక కేసులు చేయడం కానీ, కేసులు పెట్టకపోయినప్పటికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సరెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసిన తప్పులు అన్ని కేసులన్నీ కూడా బయటికి తీసుకొచ్చి జైల్లో వేస్తున్నారు. వల్లభనేని వంశీ కావచ్చు, ఇప్పుడు మనం పోసాని కృష్ణమురళి కావచ్చు. సో నెక్స్ట్ టార్గెట్ ఈయన కొడాలి నాని, అదేవిధంగా ఈయన కూడా ఉన్నారు, అదే ఆర్కే రోజా కూడా ఉండబోతుంది. సో వీళ్ళందరూ ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. కానీ టైమింగ్ ఏంటంటే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక, అంతే తప్పించి ఇంకేమీ తేడా ఉండదు. బట్ ఇదైతే ఒక చిన్న కేసు అని అంటున్నారు, కానీ ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కేసు అనే చెప్పాలి. పోక్సో చట్టం అంటే మామూలు కాదు. ఇప్పుడు ఆల్రెడీ మనకు జానీ మాస్టర్ కావచ్చు, ఇలాంటి అంటే ఈ లైంగిక వేధింపుల కింద ఎవరైతే కేసు నమోదైతే వాళ్ళ మీద పోక్సో చట్టం కింద వేస్తారు. అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరైనా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఈయన మీద కూడా మాజీ ఎంపీ అయినా, వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నా, ఇంకెవరున్నా కూడా పోక్సో చట్టం అనేది ఒక మహిళకు సంబంధించి వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించింది, భద్రతకు, సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో మరి ఈయనని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని దాని గురించి అయితే వెయిట్ చేయాలి. సో మొత్తానికి ఈ విధంగా ఎవరైతే తప్పుగా బిహేవ్ చేసి, తప్పుగా మాట్లాడి, ఎదుటి వాళ్ళని దూషించడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారో వాళ్ళందరి భరతం అయితే ఖచ్చితంగా పడతామని కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. చూద్దాం మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఏంటి అని.